హాయ్ అండి, మీరు జబర్దస్త్ వారా మజాకా సినిమా చేశానండి. మజాకా సినిమాలో కూడా నేను చిన్న క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ గారి దయ వల్ల మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా నిజంగా చెప్తున్నాం కదండి, ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ నుంచి ఒక లెవెల్లో ఉందండి మజాకా సినిమా. అప్పుడు బెజవాడ ప్రశాంత్ గారు మనకి మజాకా, మన ధమాకా చాలా సినిమాలు ఇచ్చేసారు. కానీ ఖచ్చితంగా మాత్రం ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలన్నా. ఎందుకంటే బయట ఎన్నో కష్టాలు సుఖాలు ఎన్నో అనుభవిస్తాం, కానీ సినిమాల్లో కూడా కష్టాలు పెడితే ఇంకేంద్రా సినిమా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా కామెడీ, ఇంటర్వెల్ నుంచి డబుల్ కామెడీ. నిజంగా ఈ మెసేజ్ పరంగా ఏదంటే ఒక తండ్రి కొడుకు ప్రేమలో పడితే ఎలా, అదే మజాకా. మంచి మూవీ అన్న. మనం పుష్ప చూసాం 2024లో, మళ్ళీ 2025లో ఫిబ్రవరిలో తండేలు, మళ్ళీ మజాకా. ఖచ్చితంగా థియేటర్కి అందరూ కూడా థియేటర్కి వచ్చి అందరూ కూడా పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు కూడా ఈ సినిమా చూస్తారని, మీరు కూడా 10 మందికి చెప్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఏ హీరోయిన్ బాగుందంటే ఇద్దరు హీరోయిన్స్ అంశు గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇచ్చారు కదా మమ్మదొడ్డి నుంచి, మీకు ఏ హీరోయిన్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది? హీరోయిన్లు అంటే ఇప్పుడు తండ్రికి వైఫ్ క్యారెక్టర్ చేసింది ఆ హీరోయిన్, ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది. అలాగే సందీప్ కృష్ణ గారు వైఫ్ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ కూడా సమానంగా, కూడా తండ్రికి కొడుక్కి కూడా సమానంగా డైరెక్టర్ గారు, రైటర్ ప్రసన్న గారు సమానంగా ఇచ్చారు. రావు రమేష్ గారి గురించి మనం ఆల్రెడీగా కొత్త బంగారు లోకం నుంచి చూస్తూనే ఉన్నాం. రావు రమేష్ గారు ఉన్నారంటే అందరూ కూడా నవ్వాలా, నవ్వించాలా, నవ్వడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం అన్నట్టు. ఎక్కడ కూడా బోర్ అనిపించదు అన్న. సినిమా స్టార్ట్ అయిన కాంచి సినిమా అయిపోయేదాకా కూడా ఇంకెక్కడ చెప్తున్నాను కదా, అందరూ నవ్వుకుంటారు, ప్రతి మనిషి నవ్వుకుంటారు, ప్రతి వ్యక్తి నవ్వుకుంటారు. సినిమా కామెడీ తప్ప అంటే బేసిక్ ఇప్పుడు ఏంటి కావాలి మనిషికి, జనాలకి ఎంటర్టైన్మెంటే కావాలా, మెయిన్ కామెడీ కావాలి. కామెడీ మీద నడుస్తుంది అంతనా. మన బయట కష్టాలే, సినిమాలోనే కష్టాలు అంటే ఇంకెందుకండి చెప్పండి. ఖచ్చితంగా మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంటు, మెసేజ్ పరంగా ఉంది. ఒక తండ్రి గురించి కానీ, ఒక కొడుకు గురించి కానీ, ఒక ఫ్రెండ్స్ గురించి కానీ, సొసైటీ గురించి కానీ మెసేజ్ పరంగా కూడా ఉంది. బాగుంది. చాలామంది ఏమనుకుంటారు, పిల్లలు పాడైపోతుంటారు ఫ్రెండ్స్తో తిరిగితే అనుకుంటారు. కానీ వాళ్ళ మేనత్ ఎప్పుడు అంటే సినిమా చూడండి, ఖచ్చితంగా వాళ్ళ మేనత్ ఎప్పుడు కూడా వాళ్ళన్నీ కూతురు గురించే, తన బాగోగాల కోసమే ఈ మజాకా. ఖచ్చితంగా అందరూ చూడండి మజాకా. సినిమా సూపర్ హిట్ అంటే మన 2024లో మనం చూసాం పుష్ప, మళ్ళీ తర్వాత తండేలు మూవీ చూసాం, తర్వాత మజాకా. అంటే సందీప్ కృష్ణ గారి 30వ సినిమా కదా, ఆయన పర్ఫార్మెన్స్ పరంగా యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సందీప్ కృష్ణ గారిది 30వ సినిమా కదా. సందీప్ కృష్ణ గారి సినిమాలు చాలా చేశారు, చాలా బాగున్నాయి, చూశాను. కానీ నాకేమనిపిస్తుందంటే చాలా సినిమాల్లో యాక్టింగ్ వేరు, ఈ సినిమాల్లో ఇంకా కొద్దిగా బెటర్గా చేశారని అనుకుంటున్నాను నేను. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ సందీప్ కృష్ణ గారికి మినిమమ్ ఎలా చూసుకున్నా 100కి నేనైతే 80% ఇస్తాను. నేను నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీతోని ఈ మజాకా సినిమాకి వచ్చాం. ఈ మజాకా సినిమా ఫస్ట్ కాంచి స్టార్ట్ అయిన కాంచి సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా మొత్తం అంతా అయిపోయే వరకు హీరో కానీ, హీరోయిన్ కానీ, హీరో తల్లి కానీ, రావు రమేష్ కానీ, హీరో తండ్రి కానీ, తల్లి కానీ అందరూ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ చేశారండి. ఈ సినిమా ఫ్యామిలీతో సహా అందరూ, ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరూ చూసి ఆనందించి అందరూ మజాకా చేసేలా సినిమా ఉంది. ఆ సినిమా అందరూ చూసి ఆనందించి సినిమాను ఇంకో 5 మెట్టుకు బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ ప్రేక్షక దేవుళ్లకు మా కృతజ్ఞతలు. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ లాగా ఉంది. అందరు చూసి ఎంజాయ్ చేయండి. అందరూ రండి, కదిలి రండి, సినిమా బ్లాక్ బస్టర్ చేయండి. సినిమా సూపర్ అండి, అదిరిపోయిందండి. ఆ వయసులో కూడా ఆయన తండ్రి క్యారెక్టర్ హీరోతో సహా చేయాలంటే గ్రేట్ అండి. సందీప్ కిషన్ మాత్రం డాన్స్, ఫైట్లు, కామెడీ, పంచులు అన్ని ఇరగదీసిండండి. ఆది కామెడీ కూడా సూపర్ ఉందండి. అది సూపర్ అండి, సూపర్ అది కూడా సూపర్ వచ్చేసింది. సినిమాకి ఎటువంటి వంక లేదు, 100% 100 మార్కులు ఇవ్వాల్సిందే. సినిమా బ్లాక్ బస్టర్ అండి. ఓకే, అందరూ రండి చూడండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.